హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఘాటీలో అనుష్క విలన్స్ పీకలు కోసింది. సిటాడెల్లో సమంత గన్స్తో రౌడీలా ఖేల్ ఖతం చేసింది. లేడీ సూపర్ స్టార్ నయన్ పవర్ఫుల్ గన్స్ పక్కన పెట్టి రఖాయిలో కొడవలతో తన జోలికొచ్చిన జాదుగాల్లా అంతు చూసేందుకు రెడీ అవుతోంది. ఈ వైలెన్స్ వెనుక రీజన్ హీరోయినిజంకి, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి సరికొత్త భాష్యం చెప్పేందుకేనా? హీరోలతో రొమాన్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఇరగదీయగలమని ప్రూవ్ చేస్తున్నారు నేటి స్టార్ నటీమణులు. నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకేసి సుతిమెత్తని చేతులతో వెపన్స్ చేతబట్టి నరమేధాన్ని, రక్తపాతాన్ని క్రియేట్ చేస్తున్నారు. కత్తులు, కొడవళ్లు చేతబూని విలన్స్ ని ఊచకోత కోస్తూ కమర్షియల్ సినిమాకు కావలసిన హంగులద్దుతున్నారు. వీటికి ఎప్పుడో తెరలేపింది అనుష్క. అరుంధతిలో పశుపతిని కట్టడి చేసేందుకు కత్తిపట్టిన స్వీటీ, ఘాటీలో తనకు అన్యాయం చేసిన విలన్స్ పీకలు కోస్తూ వాళ్ళ నెత్తురు కళ్ళ చూసింది. యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం నయనతారకు కొత్తేమీ కాదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అంజలి ఐపీఎస్, జవాన్ లాంటి ఫిల్మ్స్ లో గన్స్ తో పోరాటం చేసింది. రఖాయిలో వేట కొడవలతో కిరాతకుల్ని వేటాడుతుంది. రెండు చేతుల్లోనూ ఆయుధాలను తీసుకొని రౌడీలను అంతమొందించే నైన్ ని చూపించబోతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ టీజరే ఈ లెవెల్లో ఉంటే ఇక మూవీలో వైలెన్స్ ఇంకెంత ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత బీటౌన్ వెళ్ళాక యాక్షన్ బాగా వంట పట్టించుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్లో వెపన్స్ పట్టుకొని కిరాతకుల అంతు చూసిన శామ్ టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతోంది. యశోదలో కాస్త టేస్ట్ చూపించిన సమంత రాబోయే మా ఇంటి బంగారంలో మరింత డిఫరెంట్ గా చూడబోతున్నామని టైటిల్ అనౌన్స్ చేసి చెప్పింది మూవీ టీమ్. ఓ సాధారణ ఇల్లాలితో గన్ ఎక్కుపెట్టించి ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తుంది దర్శకురాలు నందిని రెడ్డి. ఈ సీనియర్ భామలే కాదు, జూనియర్ హీరోయిన్స్ కూడా వైలెన్స్ దారే. 4 పాటలు, 6 రొమాంటిక్ సీన్స్ లో నటించాలని అనుకోవటం లేదు. న్యూ కాన్సెప్ట్ తో యాక్షన్ ఎపిసోడ్స్, వెపన్స్ తో వెండితెరపై రక్తపాతం క్రియేట్ చేసేందుకు సై అంటున్నారు. సైలెన్స్ నుండి వైలెంట్ రోల్స్ కి షిఫ్ట్ అవుతున్న ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దామా? మహానటి నుంచి ఉప్పు కప్పు రంబు వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన కీర్తి సురేష్ కూడా నెక్స్ట్ మాస్ లుక్స్ లోకి మారిపోబోతోంది. అక్క వెబ్ సిరీస్ లో పదునైన ఆయుధాలతో గూండాల అంతు చూడబోతోంది. ఇక రీసెంట్లీ వచ్చిన రివాల్వర్ రీటాలో గన్ పట్టిన జస్ట్ అది ఫన్ యాంగిల్ కే పరిమితం చేసింది మహానటి. టాలీవుడ్ సక్సెస్ఫుల్ బ్యూటీ రష్మిక కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఫోకస్ చేస్తూ అందులో వేరియేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. థమాలో ఫైట్ చేసిన రష్మిక గర్ల్ ఫ్రెండ్ లో సాఫ్ట్ గా కనిపించి మెప్పించింది. కానీ నెక్స్ట్ మైసాలో గన్ పట్టి రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయింది రష్మిక. మునుపెన్నడు చూడని శ్రీవల్లిని ఇందులో చూడబోతున్నామని మైసా ఫస్ట్ గ్లిమ్స్ చెప్పకనే చెబుతోంది. ఇక మన సీతామహాలక్ష్మిగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మృణాల్ ఠాకూర్ కూడా పూర్తిగా మారబోతోంది. ఈసారి ఫక్త్ యాక్షన్ సినిమాలతోనే రాబోతోంది. డెకాయిట్ లో సరికొత్త మృణాల్ కనిపించబోతోందని అర్థమవుతోంది. ఇక అట్లీ బన్నీ సినిమాలో కూడా మేడం నటిస్తుందన్న వార్త గట్టిగానే వినిపిస్తోంది. దీపికతో పదునైన ఆయుధాలను పట్టించిన అట్లీ మృణాల్ చేతికి కూడా వెపన్స్ ఇస్తాడో లేదో లెట్స్ సీ. బీటౌన్ లో నటించడం ఓ ఐడెంటిటీలా ఫీల్ అవుతూ ఉంటారు మన సౌత్ భామలు. అలాంటిది బాలీవుడే కోరి కోరి పిలుస్తుంటే మన హీరోయిన్స్ రానంటారా? అందుకు సాయి పల్లవి, శ్రీలీల మినహాయింపు కాదు. ఈ ఏడాదే నార్త్ బెల్ట్ లో ఇంట్రడ్యూస్ కావాల్సిన ఈ భామలు ఆ ఛాన్స్ మిస్ అయ్యారు. ఇంతకీ ఈ బ్యూటీలా బీటౌన్ ఎంట్రీకి అడ్డుకట్టగా మారిన సమస్యలేంటి? టాలీవుడ్ టాలెంట్ గర్ల్స్ ను గ్రాప్ చేసే పని పెట్టుకుంది బాలీవుడ్. ఎవ్రీ ఇయర్ మన సౌత్ భామలను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ఏడాది కూడా సాయి పల్లవి, శ్రీలీలను లాంచ్ చేయాలి అనుకుంది బీటౌన్. ఈ బ్యూటీలు కూడా ఆల్మోస్ట్ బీటౌన్ ఆడియన్స్ హార్ట్ థ్రోప్ చేయాలనుకున్నారు. కట్ చేస్తే వీళ్ళు ఒకటి అనుకుంటే డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో మేరీ రహూతో పాటు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ చేస్తుంది సాయి పల్లవి. డిసెంబర్ 12కి మేరీ రహూ రిలీజ్ కావాల్సి ఉండగా అప్డేట్ లేదు. సినిమా పోస్ట్ పోన్ అయిన విషయాన్ని కూడా ప్రస్తావించలేదు టీం. ఎప్పుడొస్తుందో కూడా పత్తాలేదు. బొమ్మ అనుకున్న టైంకి రాకపోవడానికి రీజన్ అమీర్. సడన్లీ ఈ ప్రాజెక్ట్ లోకి దూసుకొచ్చాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. కొడుకుకి బిగ్ హిట్ ఇచ్చేందుకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా జాయిన్ అయి ఇప్పుడు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా డిలే అవుతుందని టాక్. ఇక సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న రామాయణ నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అవుతుంది. కార్తిక్ ఆర్యన్, అనురాగ్ బసు లవ్ స్టోరీతో దీపావళికి ఇంట్రడ్యూస్ కావాల్సింది మన వైరల్ వయ్యారి మిస్ శ్రీలీల. కానీ సడన్లీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కు లీలా షిఫ్ట్ కావడం, అటు కార్తిక్ ఆర్యన్ కూడా తూ మేరీ మైతేరాపై దృష్టి పెట్టడంతో చిత్రీకరణకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో ఊహించకుండానే బీటౌన్ ఎంట్రీ మిస్ అయింది కిసిక్ బ్యూటీ. నెక్స్ట్ ఇయర్ బీటౌనే కాదు పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది శ్రీలీల. అక్షయ్ కుమార్ ఈ ఏడాది సోలోగా వచ్చిన దాఖలాలు లేవు. పోనీ మరో హీరోని వెంటేసుకొని వచ్చిన స్టార్ కాస్ట్ తో వచ్చిన హిట్ కొట్టారా అంటే అది లేదు. అయినా సరే మల్టీ స్టార్ చిత్రాల్లో నటించకుండా ఉండలేకపోతున్నారు.
నెక్స్ట్ వెల్కమ్ టు ద జంగిల్లో భారీ స్టార్ కాస్ట్ నే సెట్ చేశారట. 20 ఏళ్ల తర్వాత ఆ సీనియర్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఖిలాడి హీరో. బాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరో అక్షయ్ కుమార్ ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ బిలో యావరేజ్ చిత్రాలతో సరిపెట్టేశాడు. చెప్పాలంటే ఓ మై గాడ్ 2 తర్వాత ఆ రేంజ్ హిట్స్ చూడలేదు. సోలోగా వచ్చిన మల్టీ స్టారర్లతో వచ్చిన ఇదే రిజల్ట్. స్కై ఫోర్స్ నుంచి జాలీ LLB 3 వరకు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఖిలాడి హీరో. హౌస్ఫుల్ 5లో అయితే ఏకంగా 18 మంది స్టార్ కాస్ట్ నటించారు. కానీ నో యూస్. కమర్షియల్ గా యావరేజ్ రన్ సాధించింది ఈ ఫిలిం. భారీ స్టార్ క్యాస్ట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయాలని చేసిన ప్రయోగం హౌస్ఫుల్ 5 తో బెడ్సి కొట్టినా నెక్స్ట్ వెల్కమ్ టు ది జంగిల్ తో ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తోన్న థర్డ్ మూవీ ఇది. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ ఫిలిం హీరో ప్రొడ్యూసర్స్ మధ్య ప్రాఫిట్ షేరింగ్ ఇష్యూస్ వల్ల లేట్ గా కంప్లీట్ చేసుకుంది. రీసెంట్లీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టింది టీం. ఇక ఇందులో ఏకంగా 24 మంది భారీ స్టార్ కాస్ట్ వర్క్ చేయబోతున్నారట. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, హర్షద్ వార్షి, రవీనా టాండన్, జాక్వెలిన్, దిశ, లారా, తుషార్ కపూర్ తో సహా 24 మంది స్టార్ కాస్ట్ ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత రవీనా టాండన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అక్షయ్ కుమార్. అలాగే ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట. వృద్ధుడిగా యువకుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో బడేమియా చోటేమియాతో డ్యూయల్ రోల్ పోషించి చేతులు కాల్చుకున్న అక్షయ్ మరోసారి డబుల్ పోస్తో సక్సెస్ అందుకుంటాడా? మరోసారి రవీనా అక్షయ్ల జోడీ హిట్ పెయిర్ అనిపించుకుంటుందా? తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. మూవీ మిక్చర్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం నువ్వు నాకు నచ్చావు. త్రివిక్రమ్ మాటలందించిన ఈ సినిమాకు 4K వెర్షన్లో జనవరి 1న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ జైలర్ 2లో షారుఖ్ నటిస్తున్నట్లు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి లీక్ చేసేశారు. జైలర్ 1లో నటించిన మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కంటిన్యూ అవుతుండగా సీక్వెల్లో షారుఖ్ నటిస్తున్నారని చెప్పారు మిథున్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సమ్మర్ లేదా ఆగస్టులో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. దురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దురంధర్ 2ని పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.